హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనకు పాలక్ పన్నీర్ భుజియా చేయబోతున్నాము. సో దానికి ఫస్ట్ పాలకూరని శుభ్రంగా కడుక్కొని వాటర్లో 1-4 సార్లు కానీ కడగండి. ఎందుకంటే ఇసుక మట్టి అదెలా ఉంటాయి కాబట్టి పోతాయి. ఇలా నిన్నటి నీళ్లు పెట్టుకొని చేయాలి, తక్కువ నీళ్ళతో చేయకూడదు, ఇసుక అలాగే ఉండిపోతుంది. సో నేనైతే 2 సార్లు చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టి అందులో ఈ ఆకుకూరనైతే వేసి ఎల్లిపాయలు ఒలిచి 8 దాకా వేయండి. 8-10 మన ఇష్టం, ఫ్లేవర్ కోసం అంతే. వేసి ఒక 2 మినిట్స్ లేదంటే 1 మినిట్ ఉడకబెట్టండి. కలర్ మారకూడదు. సో కలర్ మారకుండా ఉండడం కోసం చక్కెర అయితే వేయండి. తర్వాత దాన్ని చల్లరడానికి, ఉడికిన తర్వాత చల్లరడానికి పక్కన తీసి పెట్టండి. ఆ తర్వాత పెన్నం పెట్టి అందులో నెయ్యి వేసి, నూనె వేసి, పోపు గింజలు వేసి, తర్వాత ఉల్లిగడ్డ ఒకదాని తర్వాత ఒకటి, ఉప్పు, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు వేసి, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని మనం పన్నీర్ ఏదైతే తయారు చేసుకున్నామో ఆ పన్నీర్ కూడా నేను బయట తీసుకురాలేదండి. ఇంట్లో పాలు కింద పెట్టడం వల్ల కొంచెం ఇదైపోయాయి. సో గడ్డ కట్టడం వల్ల దాన్ని నిమ్మకాయ పిండేసి పన్నీర్ అయితే చేశాను. సో ఆ పన్నీర్ యొక్క భుజియాను ఇలాగ తయారు చేసుకున్న తర్వాత మనం చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ పట్టి ఆ పేస్ట్ను అందులో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-5 మినిట్స్ బాగా మరగబెట్టాలండి. ఇంకా వాటర్ ఏం పెద్దగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకబెట్టుకుంటే మనకు పాలక్ పన్నీర్ భుజియా అనేది రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ ఫ్రెండ్స్. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓకేనా? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్ అండ్ వేస్టేజ్ లేకుండా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.